మాజీ మంత్రి రోజాపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే చెప్పకపోతే రప్పారప్ప గాళ్లు రోడ్లెక్కి మాట్లాడుతున్నారని, ఎమ్మెల్యే నా కొడుకులు అని రోజా అంటుంది. రోజా ఆడనా మగనా ఎవరికీ తెలియదని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కూడా రోజా కొడుకేనా అంటూ ప్రశ్నించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలి, ప్రజలే డిసైడ్ చేయాలి. ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవుతలే. నాకు ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులంట. తెలీదు మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులంటే జగన్ కూడా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత. మరోవైపు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పై కూడా బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని, త్వరలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పట్టుబడ్డోళ్లందరూ దొంగలు అయితే జగన్ గజ దొంగ అన్నారు బొలిశెట్టి. లిక్కర్ గన్లతో పాటు అడవుల్ని సైతం దోచేస్తారని ఆరోపించారు. కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తున్నాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి లోకోడు వెనకాల. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు. ఎందుకంటే గజ దొంగ అతను. వీళ్ళందరూ మామూలు దొంగలు, గజ దొంగ. లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు, గనులన్నీ దోచుకున్నారు, ఇసుకంతా దోచుకున్నారు. అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు మళ్ళీ రోడ్డెక్కి అంతా మర్చిపోయారు. మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కొట్టు సత్యనారాయణ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమి ఉండదు. సంవత్సర కాలంలో ఎవరో మర్చిపోరు. ఇవాళ బాధితుల సంఘంగా కొట్టు సత్యనారాయణ బాధిత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారో ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు.